జగన్ కొత్త డ్రామాలు ఆడుతున్నాడని, ఆ అంటే అబద్ధం, ఆ అంటే అవినీతి అని ఈ రెండు పదాలు అంటే జగన్కు ఎంతో ఇష్టమని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. అబద్ధాలతో ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడని తెలిపారు. 2004, 2009లో జగన్ ఎన్నికల అఫిడవిట్ను పరిశీలిస్తే 84 కోట్ల రూపాయల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినట్టు చూపించారని, దాన్ని బట్టే జగన్ను అర్థం చేసుకోవచ్చని అన్నారు బుద్దా వెంకన్న. విజయవాడ వన్ టౌన్లో కాళీదేవి, చంద్రబాబు ఫ్లెక్సీలతో బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీలో మీరు ఇది అచ్చిన ప్రోత్సహించే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదు. మీకు మనస్తత్వం ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లాంటి నిజాయితీ పరులను జైల్లో పెట్టినటువంటి వ్యక్తివి. ముఖ్యమంత్రి అయిన మరుక్షణం చంద్రబాబు నాయుడు గారు ప్రజలు కనిపిస్తే తిరుపతికి వెళ్ళారు, తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళారు, తర్వాత దర్గాకి వెళ్ళారు, తర్వాత చర్చికి వెళ్ళారు. మేము ప్రధానమంత్రి గారికి, అలాగే రాష్ట్రపతి గారికి, అలాగే సిబిఐకి కూడా మేము లేఖ పంపిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల్ని వెంటనే ఈ 5 సంవత్సరంలో జరిగినటువంటి అవినీతి మీద వెంటనే విచారణ జరపాలి. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా రాష్ట్రంలో ఏదో జరుగుతుందని ఒక క్రియేట్ చేయడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి అక్కడ ఈ రాష్ట్రం మీద